నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఇవాళ శివరాత్రి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ ప్రత్యేక అలంకరణలతో ముస్తాబై ఉన్నాయి. ప్రధాన దేవాలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కాళేశ్వరం, ద్రాక్షారామం, కోటప్పకొండ క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇవే కాదు, చిన్న పెద్దది అన్న తేడా లేకుండా ప్రతి శివాలయం భక్తుల రద్దీతో నిండిపోయింది. రాత్రి వేళల్లో కూడా శివాలయాలు తెరిచి ఉంచుతారు. కాబట్టి ప్రతి శివాలయం కూడా శివ పూజలు, భజనలతో మారుమోగుతుంటాయి. ఇవాళ శివాలయాల్లో శివుణ్ణి దర్శించుకోవాలంటే చాలా సహనం కావాలి. ఎంతో సహనంతో ఓపిక పడితే గానీ శివుని దర్శనం లభించదు. మరి సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ శివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు. మరి శివరాత్రి యొక్క విశిష్టతను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. మరి ఆవిడని అడిగి శివరాత్రి విశిష్టతను తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. అదేవిధంగా శివరాత్రి అనగానే అందరికీ రాత్రులు జాగారం చేయడం, ఉదయం అవ్వగానే శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోవడం, అభిషేకించడం ఇలాంటివి చేస్తుంటారు. మరి శివరాత్రి యొక్క విశిష్టతను మా సకుల గురించి తెలియజేస్తారా? శివరాత్రి మనకు ఎన్నో పండగలు, అన్ని పండగల్లో కూడా మాఘమాసంలో మనం జరుపుకునేటువంటి మహాశివరాత్రికి ఓ ప్రత్యేకత. మనకు 5 రకాల శివరాత్రులు చేసుకుంటాం. ఒకటి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. శైవంలో చాలామంది శైవ భక్తులు ఎలా ఉంటుంది అంటే ప్రతినిత్యం ఓం నమ శివాయ అంటూ శైవ నామంతో ఆ శివుడిని నిత్యం దర్శించేటువంటి, నిత్యం ధ్యానించేటువంటి పద్ధతి నిత్య శివరాత్రి. పక్ష శివరాత్రిలో కూడా ఆ ప్రతి పక్షానికి ప్రతినిత్యం చేయలేని వాళ్ళు కనీసం 15 రోజులకు ఒకసారి శివుడికి అభిషేకం చేస్తూ పూజించేటువంటి విధానం. మాస శివరాత్రి నెలకొకసారి ఆ శివుడిని పూజించే విధానం. ఇక మహాశివరాత్రి అనగానే మనకు సంవత్సరానికి ఒకసారి అశేష ప్రజలందరూ కూడా ఆ శివుణ్ణి దర్శించి అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివుడికి ఎటు చూసినా కూడా అభిషేకాలు చేస్తూ జాగరణం, ఇటు ఉపవాసం, ఈ రెంటితో స్వామిని పూజించడం, స్వామి ధ్యానంలో ఉండడం ఒక పద్ధతి. ఇక యోగ శివరాత్రి అన్నది మన వల్ల సాధ్యమయ్యేటువంటిది కాదు. ముఖ్యంగా యోగులు, శైవతత్వంతో నిండినటువంటి వాళ్ళు, నిరంతరం శైవ ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటిది ఈ శివరాత్రి. అమ్మ, అదేవిధంగా శివరాత్రి యొక్క విశిష్టతను తెలియజేశారు. మరి పూజ విషయానికి వస్తే శివుణ్ణి ఎటువంటి పూలతో పూజించాలి, ఎటువంటి వస్త్రాలు సమర్పించాలి? శివుడు అనగానే మనకు తెలుసు బోలా శంకరుడు అంటాం. కాసిని నీళ్లు పోసి 4 పత్రాలు, బిల్వ పత్రాలు వేస్తే చాలు పరవశించిపోయి కోరుకున్నన్ని వరాలు ఇచ్చేటువంటి పరమాత్మ శివుడు. కాబట్టి శివుణ్ణి ఎలా పూజించాలి అంటే మనకు తెలుసు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఈ 5 అక్షరాలు మనస్ఫూర్తిగా పలకగలిగితే అందరినీ దీవించగలిగినటువంటి పరమాత్మ శివుడు. ఈయనని ఎలా పూజించాలి అంటే మనం పగలంతా కూడా ఉపవాసిస్తాం. ఇక్కడ కూడా ఓ చిన్న వ్యత్యాసం ఉంది. ఉపవాసం అనగానే మన జనాభాలందరిలో కూడా ఓ నమ్మకం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా, ఇంకా కొంతమంది అయితే మన నోటిలో ఉన్న లాలాజలాన్ని కూడా మృంగకుండా ఉండడమే ఉపవాసం అనుకుంటారు. అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే ఉపవసించడం అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడం అంటే ఆ పరమాత్మకి దగ్గరగా నివసించడం.
ఆ పరమాత్మకి దగ్గరగా నివసించడము అంటే మనమా కైలాసం వెళ్ళలేం. మరి ఎలా నివసిస్తాము అంటే ఆయన స్మరణలో, ఆయన ఆలోచనలో, ఆయన కథనాలు, ఓ శివపురాణాన్ని వినడం, శివుడి తత్వాలను తెలుసుకోవడం, శివలీలలు వినడం, ఆ అమ్మవారు జగజ్జనని పార్వతి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. అందుకే మనం శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అంటూ మనం ఆ తల్లి తత్వాన్ని తెలుసుకుంటున్నామంటే ఈ పార్వతీ పరమేశ్వరులు అందరూ కూడా ఎలా మనందరికీ ఆది దంపతులైనటువంటి వారు మాతాపితలుగా ఉంటూ మనకి ఏ రకమైనటువంటి దీవెనలు అందిస్తున్నారో, కుటుంబ జీవనానికి ప్రతీకలుగా ఉన్నారో వారిని తెలుసుకోవడం అన్నమాట. అది ఉపవసించడం. అమ్మ, అలాగే ఈ శివరాత్రి రోజు కోరికలు తీరడానికి ప్రత్యేకమైన విధానం ఏమైనా ఉందా? ఉందమ్మా. మానవుడు అంటేనే మనం కోరికలతో పుడతాం. ఎన్ని కోరికలు మనకు 365 రోజులు పండుగలు చేసుకుంటాం. 365 రోజులు ఎవరు వరాలు ఇస్తా అన్నా తీసుకోవడానికి సిద్ధంగా మనం ఉంటాం. ఇక అది కాకుండా మనం నిరంతరం ఆశాజీవులం. ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక ఉంటూనే ఉంటుంది. స్వామి యొక్క వాహనం అయినటువంటి నందీశ్వరుడికి అందచేస్తే, అంటే అందుకే మనం చెవుల్లో చెప్తుంటాం, నంది చెవుల్లో మన కోరికలు ఏంటంటే కొన్ని డైరెక్ట్గా కాని కోరికలు ఏవైతే ఉంటాయి అట్లా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర నందీశ్వరుడి చెవులో చెప్పడం. మరి ఆ పార్వతీ పరమేశ్వరులు అందరికీ ఎలా తల్లిదండ్రులై దీవించగలుగుతున్నారో మనం కూడా ఈ పవిత్రమైనటువంటి రాత్రి శివరాత్రి వేళ అందరినీ కూడా ఆచరించదగినటువంటి విధి విధానాలు తెలుసుకోగలుగుతాం. మనం ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉండగలుగుతాం. 10 మందికి చెప్పగలిగే స్థితిలో ఉంటాం. కనుక అందరం శివరాత్రిని కూడా శివుడి సన్నిధిలో ఆనందంగా హాయిగా ఆ రాత్రిని గడుపుదాం. స్వామి సన్నిధిలో ఉందాం. మరి శివరాత్రి యొక్క విశిష్టతను, మరి పూజా విధానాన్ని ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మన దేశంలో ప్రతి పండుగకు ఆ పండుగ ఎలా వచ్చిందో తెలుపుతూ ఒక పురాణ కథ ఉంటుంది. అలాగే మహాశివరాత్రి గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్పవారు అన్న సమస్య వచ్చిందట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీ పడసాగారు. ఇది గమనించిన పరమేశ్వరుడు వారి అహంకారాన్ని అణిచివేయాలని తలిచాడట. అలా మాఘమాసం చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణులకు మధ్య జ్యోతిర్లింగంగా రూపం ధరించాడు. అప్పుడు బ్రహ్మ విష్ణులు జ్యోతిర్లింగ ఆది అంతములు కనుక్కోవాలని ప్రయత్నం చేసి విఫలమవుతారు. చివరికి తెలుసుకోలేక పరమశివుణ్ణి శరణు వేడుతారు. అప్పుడు శివుడు నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొడతాడు. ఆ పర్వదినాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నామని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు చెప్పుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కల్పవల్లి గారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా శివరాత్రి యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఏ వంటను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. సఖీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మనం చేసేటువంటి వంటకం ఏమిటో ఒక్కసారి మనం ప్రేక్షకులందరికీ చెప్తే బాగుంటుంది కదా. అయితే ఖర్జూరంతో లడ్డు ఈరోజు మనం చేసుకునేది. మరి ముందుగా ఖర్జూరం లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఖర్జూరం, తేనె, అంజీరా, కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయల పొడి, బాదం పప్పు, పల్లీలు, నువ్వులు. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలి? మొట్టమొదటిగా ఇక్కడ మనం ఏవైతే ఇందాక అన్ని చూపించామో అవన్నీ కూడా మిక్సీ కంటైనర్లో వేసుకోవాలి. ఓకే, ఒక్కసారి కంటైనర్ తీస్తే దానిలో అన్ని ఒక్కొక్కటి వేద్దాం. మొట్టమొదటిగా అంజీరా. ఫస్ట్ అంజీరా వేసుకోవాలి. అంజీరా వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం ఈ కిస్మిస్. కిస్మిస్. సో అంజీరా వేసుకున్నాము, కిస్మిస్ కూడా వేసుకున్నాము. దాని తర్వాత ఏమో బాదం పప్పు. బాదం పప్పు. దాని తర్వాత పల్లీలు. పల్లీలు కూడా కొంచెం పచ్చి వేసుకోవచ్చు. మన విడి రోజుల్లో అయితే వేయించుకోవచ్చు. ఎలా వేసినా కూడా దీనిలో ఉండేటువంటివి ఏమి ఇబ్బంది కలగదు మనకి. అది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దాని తర్వాత ముఖ్యమైనది నువ్వులు. ఈ నువ్వుల్లో ఏంటి అని అంటే కళ్ళు తిరగకుండా కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండి
పోషక పదార్థం బాగా ఉంటుంది కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు కనుక అందువల్ల నువ్వులు తింటే కొంచెం మనకి కళ్ళు శక్తిగా ఉంటుంది అని ఇవన్నీ వేసుకునేది. మనం ముఖ్యంగా ఇవన్నీ చేసుకుని ఇది అవసరం లేదమ్మా, ఇది మనం చక్కగా గార్నిష్కి వేసుకుందాం. ఊరికే ఒక 2 మాత్రం వేసుకుందాం రుచికి. అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం సువాసన ద్రవ్యం కాబట్టి చిటికెడు ఇలాచి ఇవి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఒక బౌల్ నిండా కొంచెం ఎక్కువ ఖర్జూరం తీసుకోవాలి. ఖర్జూరం ఎక్కువ ఉండాలమ్మా, శక్తి బాగా ఉంటుంది ఖర్జూరం ఉంటే కనుక. ఇవన్నీ ఒక్కసారి వేసేద్దాం ఏమో. ఖర్జూరం కూడా వేసేసాం కదా, మరి ఫైనల్ గా ఏం వేయాలి? ఇంకా చివర్లో ఏం చేయాలంటే తేనె తీసుకుని ఈ తేనె అంతా దీనిలో వేసేసి అప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు గ్రైండ్ చేసేసుకొని చక్కగా అప్పుడు దీన్ని మళ్ళీ మన బౌల్లో తీసుకుని చక్కగా చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి. ఓకే, మరి మిక్సీ చేసుకురమ్మంటారా? చేసుకురండి. ఓకే, సో మెత్తగా అయితే అయిపోయింది. ఒకసారి చూడండి, అయిపోయిందా? ఇలా ఒకసారి ఒక బౌల్ ఇస్తే అమ్మా దీన్ని మనం బౌల్లోకి తీసుకొని అప్పుడు దీన్ని చక్కగా మనం ఉండలా చేసుకోవాలి. ఇటు పెట్టున్నాను. సో బౌల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్లో నుంచి అంతా దీనిలోకి వేసేద్దాం. సో మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం ఇది మెత్తగా చేసుకోకూడదమ్మా, పంటికి తగిలేటట్టుగా ఉండాలి. ఇంక ఈ గ్రైండర్ అట్టు పెట్టేసేయమ్మా. ఇది జారు, దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేసుకోవాలి. అమ్మ ఒక్కసారి ఒక ప్లేట్ ఇస్తే చక్కగా ఈ ఉండలు ఇలా చిన్న చిన్నవి చేసుకోవాలి. అయిపోయిందమ్మా, అన్ని చేశాను. ఇప్పుడు మనం దీనికి చక్కగా జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకుందాం. ఏం లేదు, గార్నిష్ చేసుకోవడం అంటే చక్కగా దీని మీద ఇలా పెట్టేసుకుని తినేటప్పుడు కొంచెం బాగా నోటికి తగులుతాయి కదా, అందుకోసం. ఇదిగోమ్మా చక్కగా గార్నిష్ చేసి ఇస్తున్నాను. ఇది చక్కగా తీసుకుని నీవు భగవంతుడిని ఒకసారి తలుచుకో. శివరాత్రి కాబట్టి ఒకసారి శివుడిని తలుచుకుని చక్కగా దేవుడికి పెట్టినట్టుగా అనుకుని భావన చేసి దీన్ని చక్కగా రుచి చూడు. ఓకేనండి, కల్పవల్లి గారు చేసిన ఖర్జూరం లడ్డు రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఖర్జూరం లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఖర్జూరం, పల్లీలు, నువ్వులు, తేనె, బాదం, జీడిపప్పు, ఇలాచి. ఖర్జూరం లడ్డు తయారు చేయ విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, బాదం, ఇలాచి, ఖర్జూరం, తేనె వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుని గుండలుగా చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఖర్జూరం లడ్డు రెడీ. ఖర్జూరం లడ్డు కావలసిన పదార్థాలు, తయారు చేయ విధానం చూసాం కదా. మరి ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. నువ్వులు వేశారు, పల్లీలు వేశారు, ఖర్జూరం వేశారు. సో అది అసలు నిజంగా పచ్చి అన్నట్టు తెలియట్లా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. చాలా బాగుంది. ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కల్పవల్లి గారు చేసిన ఖర్జూరం లడ్డు చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా వెరైటీ వంటకాలు తెలిస్తే, అలాగే వంటల సుందరి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే 0402355556540 నెంబర్కి కాల్ చేసి వంటల సుందరి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇది ఇవాల్టి వంటల సుందరి. మరోసారి ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహాశివరాత్రి రోజున ఉండే ఉపవాసం, జాగరణ అంటే పరమశివునిపై ధ్యాస ఉంచటమే కాదు, భవిష్యత్తు ప్రణాళిక రచించుకోవడానికి అనుకూలమైన సమయమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి తరువాత పక్షం రోజులకు హోలీ పౌర్ణమి వస్తుంది. మరో పక్షం రోజులకు తెలుగు సంవత్సరాది ఉగాది వస్తుంది. జీవితంలో సాధించాలనుకున్న ప్రణాళిక శివరాత్రి రోజున రూపొందించుకోవాలట.
ఉగాదిలోపు ఉన్న నెల సమయంలో ప్రణాళిక అమలుకు అవసరమైన వనరులన్నీ సమకూర్చుకోవాలట. ఉగాది నుంచి కార్యాచరణను ప్రారంభించాలని పండితులు చెబుతారు. ఆ ప్రణాళిక దేవునికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. శివరాత్రి రోజున పరమేశ్వర ధ్యానంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని అందుకే చెబుతారు. శైలజా కిరణ్ ఓ వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. తెలుగునాట పరిచయం అవసరం లేని మహిళా ఎంటర్‌ప్రెన్యూర్. తెలుగు వారందరికీ సుపరిచితమైన మార్గదర్శి చిట్ ఫండ్స్ కళాంజలి బాధ్యతలను నిర్వహిస్తూ వాటిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి విఖ్యాత మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి శైలజా కిరణ్ గారితో మాట్లాడతాం. నమస్కారం మేడం. నమస్తే. రాష్ట్రంలో అతి కొద్ది మంది స్త్రీలలో ఒక విశిష్ట స్త్రీగా, ఒక విఖ్యాత స్త్రీగా పేరు సంపాదించుకోవాలంటే ఇట్స్ నాట్ డన్ వన్ డే ఆర్ వన్ నైట్. సో అది మీరు సాధించగలిగారు. సో దీనికి మీరు చిన్నప్పటి నుంచే ఎటువంటి పునాదులు వేసుకున్నారు? మీ చిన్నప్పటి నుంచి, మీ చైల్డ్హుడ్ నుంచి మీ అంబిషన్స్ ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచి కూడా చదువు పైన శ్రద్ధ, మంచి మార్కులు తెచ్చుకోవాలని తపన, క్లాస్లో బుద్ధిగా ఉండటం. నేను అల్లరి చేసినట్టుగా నాకు గుర్తులేదు. అండ్ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నాన్నగారు వెటనరీ డాక్టర్. సో నేను కూడా మెడిసిన్ చేద్దామనే ఆలోచనతో బాగా చదివాను కూడా. ఇంటర్మీడియట్లో కాలేజ్లోనే ఫస్ట్ వచ్చింది నాకు సైన్సెస్లో. కాకపోతే కొద్దిగా మెడిసిన్ సీట్కి నేను నాన్ లోకల్ అయిపోయాను, బోత్ తమిళనాడు అండ్ ఆంధ్రాలో. సో దానిలో కోటాలో కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చింది. ముందు నుంచి కూడా ఏంటంటే చేస్తే మెడిసిన్ చేయాలి, లేకపోతే నాన్నగారు బిజినెస్ చూసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అనేది ఉండేది. బట్ దెన్ సమ్హౌ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అంటే నాన్నగారు బాగా కష్టపడటం చూడటం, అమ్మ కూడా నాన్నగారికి తోడుగా ఆయనతో పాటు ఆయన స్టార్ట్ చేసిన హ్యాచరీలో భాగం పంచుకోవటం, అన్ని రకాలుగా షీ వాజ్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు హెమ్. సో పేరెంట్స్ ఇద్దరు కూడా అట్లా కష్టపడటం, అది ఫోకస్డ్గా ఉండటం అనేది చూస్తూ వచ్చాను కనుక ప్రాబబ్లీ దే వర్ మై ఇన్స్పిరేషన్ టు వర్క్ హార్డ్ అండ్ టు బీ సిన్సియర్ అట్ వర్క్, టు హ్యావ్ అ గోల్. నాన్నగారు కూడా తను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేసేసి ఆంట్రప్రెన్యూరియల్ ఎబిలిటీస్ ఉన్నాయి కనుక, ఆలోచన ఉంది కనుక ఆ రిస్క్ తీసుకోవటం అనేది, బిజినెస్ చేయాలంటే ఆ రిస్క్ తీసుకోవాలి, ఆ డేర్ చేయాలన్నమాట. సో దాట్ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే జనరల్గా ఎవరైనా ఇది సాధించాలి అని ఒక ఏం పెట్టుకునేటప్పుడు దాన్ని రీచ్ అవ్వలేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. సో దాంతో ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వేరే ఇంకో రూట్ మనం చూద్దాము అనే ఆలోచన కొంతమంది తక్కువ. సో మీరు ఒక గోల్ అనేది పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవ్వలేదు, వెంటనే ఇటువైపు ఎలా మళ్ళారు? అది అంటే నాకు ఒక్కటి ఉందండి, కష్టపడి పని చేయాలి, ఫోకస్డ్గా ఉండాలి, ఏం సాధించాలి అనే దాని మీద 100% మన ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఎప్పుడూ ఉంది. కానీ ఒకవేళ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఆ రిజల్ట్ రానంత మాత్రాన మనం డిప్రెస్ అయిపోవటం, ఇక లైఫ్లో ఇంకేం సాధించలేము అనే అవగాహనకు వచ్చేయటం, అది చేయకూడదు. ఎందుకంటే అనుకున్నది ప్రతి ఒక్కటి అందరూ సాధించగలుగుతారా అంటే లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా అనుకున్నవన్నీ సాధించిన వాళ్ళు లేరు. అందరికీ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఒకటి రెండు చిన్న ఫెయిల్యూర్స్ కావచ్చు. సో మనం ఇంకేం చేయాలి అని ఎంత తొందరగా ఆలోచిస్తే అంత మంచిది. ఎంత తొందరగా, నేను చైర్మన్ గారి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఒకవేళ మనం అనుకున్నది జరగనప్పుడు ఎంత తొందరగా ఇంకా ఏ రకంగా మనం మార్పు తెచ్చుకోవాలి, ఏ రకంగా changes forever. So we have to observe what is going to be changing. Okay, when something is not working out in our favor, then how else we need to rework, reorientation. Yeah, this is something that I learned from Chairman Garu, రామోజీరావు గారు. ఒక మహిళ ఉన్నత స్థితికి రావాలి అని అంటే చిన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉండాల్సి ఉంటుంది. మనం ఏదైనా సాధించాలనుకునేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉండాలి. దెన్ పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్, అత్తవారింటి సపోర్ట్ ఉండాలి. సో మీకు ఎలాంటి సపోర్ట్ ఉండింది మీ చిన్నప్పుడు, మీ పేరెంట్స్ దగ్గర నుంచి, పెళ్ళైన తర్వాత? నన్ను ఏంటంటేనండి, ముందు నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించడం, లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ చిత్తూరులో.
తర్వాత 5th అక్కడ అవగానే 6th స్టాండర్డ్లోనే తీసుకెళ్ళి నాన్నగారు కళాక్షేత్ర హాస్టల్లో పెట్టారు. ఎందుకంటే ఆయనకి చిత్తూరులో ఎంతైనా లిమిటేషన్స్ ఉంటాయి. సిటీ స్కూల్ అయితే యూనో దే విల్ బీ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్. You will get that multi-religion అవనండి, multinational అవనండి, especially కళాక్షేత్రలో. We had students from London, US, Indians who are living there but who brought their children and kept in this school. Because Kalakshetra was a school for art, not only just for education but even for art and culture. సో నాన్నగారు అందుకని ఆయన స్టడీ చేసి అటువంటి స్కూల్లో అయితే విద్యాభ్యాసంతో పాటు మన ఇండియన్ ట్రెడిషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, అట్ ద సేమ్ టైం కొద్దిగా వరల్డ్లీ ఎక్స్పోజర్ కూడా ఉంటుందని తీసుకెళ్ళి పెట్టారు. నేను పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూరులో ఎంబీఏ చేశాను. అదే కాలేజ్లో కిరణ్ గారు మా వారు, ఆయన కూడా అక్కడ ఎంబీఏ చేశారు. సో ఆయన కంప్లీట్ చేసి వచ్చిన 2 yearsకి నేను వెళ్ళటం జరిగింది. సో అక్కడ ఉన్న ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్, ఆమె షీ లైక్డ్ హిమ్ అండ్ షీ లైక్డ్ మీ ఆల్సో. సో అప్పుడు అత్తమ్మ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు షీ ప్రపోజ్డ్ మై నేమ్. సో అలా నేను కిరణ్ గారి భార్యను అవటం జరిగింది. అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి చూసుకోవటం, నాన్నగారి గురించి వినటం, నాన్నగారికి మంచి పేరు ఉండటం. సో దాంతో వాళ్ళు ఫ్యామిలీ లైక్ చేయటం. తర్వాత ఒక ప్రొఫెసర్ రికమెండ్ చేశారంటే అమ్మాయి మంచిదై ఉంటుందని మళ్ళీ మేమిద్దరం కలిసినప్పుడు మాట్లాడుకోవటం, మా ఇద్దరు భావాలు ఏకీభవించటం. సో కిరణ్ గారు కూడా హీఈస్ అ వెరీ వెరీ సపోర్టింగ్ పర్సన్. చాలా సపోర్టింగ్గా ఉండబట్టే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. ఫ్రీడమ్, ఎంకరేజ్మెంట్, అప్రిసియేషన్ ఇవన్నీ నాకు కిరణ్ గారి ద్వారా లభించటం గొప్ప విషయం అసలు. అట్లాగానే చైర్మన్ గారు, మావయ్య గారు, అత్తమ్మ. చైర్మన్ గారు అయితే ఇక మమ్మల్ని అమ్మాయిల్లానే చూస్తారు. సో ఆయనకి ఏమి డిఫరెన్స్ ఉండదు. కొడుకు ఆయన కొడుకు అని, మేము కోడళ్ళు వేరే వాళ్ళ అమ్మాయిలు అని అస్సలు ఉండదు అనమాట. ఒక్క పేసులో మమ్మల్నే ఇంకా బాగా చూస్తారని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతైనా కోడళ్ళం కదా, బట్ అంత ఆప్యాయంగా చూసుకుంటారు. బట్ ఎస్, ఆయన వాల్యూ సిస్టమ్ ఆయనకు ఉంది. మనం యాజ్ ఫార్ యాజ్ హిస్ వాల్యూ సిస్టమ్స్ గో, అందులో ఆయన ఏం కాంప్రమైజ్ గారు. సో మేము కూడా చక్కగా అర్థం చేసుకుని ఆయనకి తగినట్టుగానే, ఎందుకంటే మంచి పద్ధతులు, మంచి సంస్కారం ఉన్న చోటుకి, ఒక మంచి సంస్కారం ఉన్న చోటు నుంచి ఇంకొక మంచి సంస్కారం ఉన్న ఇంట్లోకి రాగలిగినందుకు ఆ భగవంతుడిని నేను సర్వదా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బ్రదర్స్ ఉన్నారా? లేదు, నేను మా సిస్టర్ ఇద్దరమేను. అది కూడా ఒక కారణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఆడపిల్లలే కదా. సో నాన్నగారు సెటప్ చేస్తున్న ఫ్యాక్టరీని ఇదంతా ఫ్యూచర్లో నేను చూసుకోవాలి, నేను పెద్దదాన్ని కాబట్టి నేను చూసుకోవాలి అనే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేదాన్ని. అంటే వ్యాపారం అయిన తర్వాత దాంట్లో మీరు అన్నట్టు ఆటుపోట్లు ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. వీటన్నిటినీ కూడా అధిగమించి దాంట్లో పైకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క వ్యాపారి సక్సెస్ అవ్వాలని కూడా లేదు. సో అది వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అవును. సో మీరు ఎట్లా దీంట్లో సక్సెస్ అయ్యారు? దానికి తోడుగా ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం అనేది కూడా చాలా కష్టం. అది మీరు సాధించగలిగారు. ఎటువంటి మీరు వ్యాపార సూత్రాలు దీనికి పాటించారు? ముందండి మనం చేసే పని మీద అత్యంత శ్రద్ధతో ఉండాలండి. ఏమాత్రము కూడా ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతిదీ వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయం, ద ఫైనెస్ట్ డీటెయిల్స్ హ్యావ్ టు బీ లుక్డ్ అట్ మోస్ట్ మెటిక్యులస్లీ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, ఫ్రమ్ అవర్ in-laws, from the chairman garu also. So బిజినెస్ విషయంలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? మాకేంటంటే ఇప్పుడు మల్టిపుల్ బిజినెసెస్ ఉండబట్టి జనరల్గా డే టు డే బిజినెసెస్ ఆర్ గవర్న్డ్ బై ఈచ్ మేనేజింగ్ డైరెక్టర్. బికాస్ తీసుకున్నప్పుడు 100 crores turnover ఉంది. సో ఐ కుడ్ సీ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద బిజినెస్. ఎంతో గ్రోత్ పాసిబిలిటీ నాకు కనపడింది అనమాట. సో పాసిబిలిటీ ఉన్నప్పుడు మరి ఇంకా మనం ఏముంది, చక్కచక్క పని చేసుకుంటా వెళ్ళటమే అని
ఆ రకంగా అంటే పనిలో చాలా ఉత్సాహం, చాలా తృప్తి, యూనో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు చేస్తున్న 2 బిజినెస్, ఇటువైపు చిట్ ఫండ్స్ బిజినెస్ మార్గదర్శి, అలాగే కళాంజలి, రెండు వేరు వేరు బిజినెస్. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు? Initially, I was involved with Margdarshi Chit Funds when I joined the business in 90s. So then it took me a year to really understand and know everything about the business, to know the nitty-gritties of the business. తర్వాత I started doing the plans అన్నమాట. Okay, next I knew clearly what I have to do. Ultimately ఈ కంపెనీని ఎంత టర్న్ ఓవర్ వర్క్ తీసుకెళ్ళచ్చు, ఎన్ని బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు అని నా అంతటి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఆ రకంగా ఇయర్ ఆన్ ఇయర్ ఎంత చేయాలి అని ఒక నాకు క్లారిటీ ఉండేది, ఇలా చేయాలి. తర్వాత మా జిఎమ్స్తో డిస్కస్ చేసేదాన్ని, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు కూడా దే యూస్ టు బి వెరీ వెరీ సపోర్టివ్. చేద్దామంటే అలాగే చేద్దామని ఆల్ ఆఫ్ అస్ యూస్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అనమాట. And the thrill of achieving it every year. Okay, year first time 350 crores చేద్దాం turnover అంటే we worked on it. We developed, అంతకుముందు డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది లేదనమాట, బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లేదు, కంప్లీట్గా ఏజెంట్స్ మీద డిపెండ్ అయి ఉండేది బిజినెస్. ఇలా కాదు, మనం అనుకున్నది సాధించాలంటే మన కంట్రోల్లో ఒక బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి, రోజు కూడా వాళ్ళతో మనం టచ్లో ఉండాలి, అప్పుడు వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాం, మనం అనుకున్న రకంగా మెంబర్షిప్ పెంచుకోగలుగుతాం అని. ఫ్రమ్ 0 నుంచి వాళ్ళ 700 మంది డెవలప్మెంట్ ఆఫీసర్స్ పనిచేస్తారు మార్గదర్శికి. అట్లా సో ఫస్ట్ 350 crores అనుకున్నాం, వీ కుడ్ అచీవ్ ఇట్. నెక్స్ట్ 500 crores అనుకున్నాం, వీ కుడ్ అచీవ్ ఇట్. తర్వాత టార్గెట్ వాజ్ 1000 crores టర్న్ ఓవర్, వీ అచీవ్డ్ ఇట్. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఓకే, ఎప్పటికప్పుడు టార్గెట్స్ పెట్టుకుంటా పోవటం, కొంత రియలిస్టిక్గా కూడా. ఎందుకంటే ఇట్స్ అ ఫైనాన్స్ కంపెనీ, మేము ఎన్రోల్ చేస్తున్న మెంబర్స్ సరైన యాటిట్యూడ్ ఉన్న మెంబర్స్ అయి ఉండాలి. అంటే ఈ కంపెనీలో మనం పేమెంట్స్ ప్రాంప్ట్గా పే చేయాలి, అలాగే కంపెనీ ద్వారా మనం డెవలప్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్. వీ ఆల్వేస్ థింక్ మా సభ్యులు, మార్గదర్శి సభ్యులు మాతో పాటు డెవలప్ అవ్వాలి. ఈరోజు ఒక 30 yearsకి ఒక సభ్యుడు జాయిన్ అయితే ఒక 50-55 yearsకి అతను ఎదగాలి కంపెనీతో. హ్యాండ్ హోల్డింగ్, దట్స్ వాట్ ఐ కాల్. సో హీ హ్యాస్ టు, ఆయనకు డబ్బులు అవసరం అయినప్పుడు మేము హెల్ప్ చేయగలగాలి, అలాగే మిగతా అప్పుడు ఆయన మా దగ్గర పెట్టుబడి పెట్టుకోగలిగితే ఆయనకి సేఫ్టీ. ఎందుకంటే దేశంలోనే ప్రైవేట్ కంపెనీలో మన డబ్బులు పెట్టి మనం హాయిగా నిద్రపోగలము అని అంటే అది ఓన్లీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ. సో ఈ నాయకత్వ లక్షణాలు, ఈ కార్యదక్షత రావడానికి మీకు ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అయినా? As I said, certainly my father, my mother, they play a major role because చిన్నతనంలో మనకి ఎటువంటి వాతావరణం కనపడుతుందో ఆ వాతావరణం తప్పనిసరిగా ప్రతి చైల్డ్ మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. So certainly my parents have a major role to play in molding me, and probably, and then my own personality development, and then very accommodating and supportive husband, and very encouraging father-in-law, so it's all been very blissful and blessed environment. సో ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్ హియర్. ఒక మహిళకి ఇలా సపోర్ట్ లేకుండా, అంటే అత్తవారింటి దగ్గర నుంచి కానీ పుట్టింటి నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా తను అనుకున్న అంబిషన్ని రీచ్ అవ్వాలి అంటే అవ్వగలుగుతుందా లేదా? అవ్వచ్చండి, కాకపోతే తను ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ లభించాలి అంటే అది కొంచెం కష్టం అండి. అవును, చాలా మందికి లభించవచ్చు, ఇంకో వైపు నుంచి దొరకకపోవచ్చు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో యువర్ ప్యాషన్. నీ మనసు ఏం చెప్తుంది. ఒకటి, మనం చేయదలుచుకుంది పద్ధతైన పని అయినప్పుడు, మంచి పని అయినప్పుడు, అది మనసుకు నచ్చిన పని అయినప్పుడు తప్పకుండా మన ప్రయత్నం గట్టిగా
మనసు చెప్తున్న దాన్ని అచీవ్ చేయటానికి మన ప్రయత్నం గట్టిగా చేయాలి, నిర్భయంగా చెప్పాలి, భయపడకూడదు, ఫియర్ ఉండకూడదు బేసిక్లీ. ఎందుకంటే మనం తప్పు చేయటం లేదు, తప్పు చేయనప్పుడు భయం ఎందుకండి? యా, సో బోల్డ్గా ఉండాలి. ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక వ్యాపారవేత్తగా మీరు ఎలా వీటన్నిటినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నారు? కొంత నా విషయంలో కూడా ద ఫస్ట్ 10 years చాలా మటుకు యూనో కంపెనీ పైనే దృష్టి సారించాను నేను. ఎందుకంటే కంప్లీట్లీ డెవలప్మెంట్ ఫేజ్ అనమాట. ఒక యూనో అబౌట్ 14 బ్రాంచెస్, 100 crores turnover కంపెనీని 7,700 crores turnover కంపెనీగా చేయటం అనేది మామూలుగా నేను ఏదో 6-7 గంటలే పనిచేస్తాను, యూనో సర్టన్లీ నేను 4 గంటలు ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అంటే నేను చేసిందే కరెక్టు, ఇంకెవరో 5-6 గంటలే పనిచేస్తే తప్పు అని నేను అంటలేదు. బట్ ఏదైనా ఒక లార్జ్ స్కేల్లో చేయాలి, ఒక పెద్ద పని చేయాలి అంటే దానికి తగినంత సమయం ఇవ్వకుండా అది పెద్దది అయిపోతుంది అని అనుకుంటే, అది జస్ట్ ఏదో లక్తో అయింది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. దానికి చేయాల్సిన కృషి చేయకుండా ఒక చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అయిపోయింది అంటే అది ఊరికినే చెప్పుకునే మాటలు. కనుక ఇనిషియల్గా నేను చాలా టైం స్పేర్ చేయాల్సి వచ్చింది. మినిమం 14 hours I used to work for the company. Gradually కొద్ది కంపెనీ ఒక స్టేజ్కి రావటం మొదలుపెట్టింది. ఈవెన్ టుడే, because it's a finance company, you have to keep your eyes open, you have to have your figures on your fingertips, because continuous observation and monitoring is very much required. But at the same time అంటే ఎక్కువ టైం ఇవ్వగలగటానికి కుదిరేది కాదు. ఫస్ట్ 2 years ఓకే, ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు అలాంటప్పుడు ఐ యూస్ టు వర్క్ ఓన్లీ till 6 o'clock. బట్ దెన్ గ్రాడ్యువలీ కంపెనీ గ్రోత్ తోటి మై టైమ్ ఆల్సో వాజ్ వెరీ మచ్ ఇన్ డిమాండ్, యూనో. సో 6 o'clock ఇంటికి బయలుదేరేదాన్ని స్లోలీ ఇట్ స్టార్టెడ్ బికమింగ్ 8 o'clock, 9 o'clock, 10 o'clock ఇంటికి రాత్రిపూట. కానీ మరి కిరణ్ గారు అర్థం చేసుకున్నారు, యూనో, కనుకనే సాధ్యమైంది. పిల్లలు కూడా చాలా అండర్స్టాండింగ్గా, యూనో, నా ట్రావెల్స్ కానీ, ఐ ట్రావెల్ ఆల్మోస్ట్ 1 week 10 days in a month. సో అలా ట్రావెల్ చేయాల్సి వచ్చినా, వాళ్ళ స్కూల్ డేస్ అటెండ్ చేయకపోయినా, మా పెద్ద పాపకైతే ఐ హార్డ్లీ అటెండెడ్ ఎనీ ఆఫ్ హర్ స్కూల్ ఫంక్షన్స్, ఎందుకంటే దే వర్ ఇనిషియల్ డేస్. అండ్ సర్టన్లీ ఐ వాజ్ వెరీ మచ్ మోర్ ఫోకస్డ్. అంటే ఇప్పుడు అనిపిస్తుంది మేబీ ఆ 1 or 2 days కొంత నేను స్పేర్ చేస్తుంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ ఆ రోజుల్లో ఆ మీటింగే ప్రయారిటీ అయ్యేది, ఆ ప్రోగ్రామే ప్రయారిటీ అయ్యేది నాకు. బట్ ఎస్, సో వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, యూనో, ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్, do prioritize your children's school programs, especially because they miss you otherwise in school. So my children must have missed it. That is why I'm trying to tell everybody that let not your children lose that opportunity, if possible. అయినప్పటికీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు చాలా అర్థం చేసుకున్నారు, నా పిల్లలు చాలా అర్థం చేసుకున్నారు. ప్రాబబ్లీ maybe I compensated them with that love and affection whenever I could, to the extent possible. సో ఒక్కో రోజు జస్ట్ 15 minutes గడిపేదాన్ని రోజుకి, యూనో, దెన్ సమ్టైమ్స్ half an hour, యూనో. ఫర్ అ లాట్ ఆఫ్ ఇయర్స్ ఇట్ వాజ్ జస్ట్ half an hour 45 minutes with the children per day. సో ఒక మహిళ వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని సమన్వయం సాధించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఒక చిన్న ఉద్యోగం చేసుకున్న మహిళ అంటే ఆ ఉద్యోగంలో ఉండే ప్రెషర్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దాన్ని చూపించడం, సో ఆ రకంగా జరిగేటప్పుడు ఆటోమేటిక్గా గొడవలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాంతో మనం జాబ్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. అంటేనండి, జస్ట్ ఆఫీస్ వదిలిపెట్టగానే ఆఫీస్లో ఉన్న వాట్ ఎవర్ టెన్షన్స్, స్ట్రెస్, it has to be left at the office. That's it. You should not carry it home. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నాకు ఇంకేం గుర్తుండదు. జస్ట్ ఇంట్లో పనులు, ఇంట్లో ఆర్గనైజ్ చేయాల్సినవి, పిల్లలకి ఆర్గనైజ్ చేయాల్సినవి, వాళ్ళు రేపటి స్కెడ్యూల్స్ ఏంటి, వాళ్ళకి రేపటికి ఏం అవసరం అది అరేంజ్ చేసుకోవటం.
దాట్ వే ఐఎమ్ క్వైట్ డివైడెడ్ పర్సన్. ఇంటికి వెళ్ళిపోతే అసలు నాకు ఫోన్ కాల్ కూడా రాదు. నన్ను ఇంట్లో నేను ఎప్పుడైనా సెలవు మీద ఉన్నప్పుడు చూస్తే అసలు ఈవిడ పని చేస్తుందా అనుకుంటారు. జనరల్గా అందరి జీవితాల్లో ఆటపోట్లు అనేవి సహజంగా ఉంటాయి, మీరు ఇదివరకు చెప్పినట్టుగానే. సో అందులో మహిళకు అనేటప్పుడు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రతికూల ఘటనలన్నింటినీ కూడా అధిగమించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటారు? మీ అడ్వైస్ ఏంటి? కొందరి జీవితాల్లో ఎక్కువ కష్టాలు ఉంటాయి, కొందరికి మధ్య తరహాలో ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. బట్ ఏదైనా సరే మనం ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అని గట్టిగా ఆలోచన చేయాలా. యూ హ్యావ్ టు బీ పాజిటివ్. కొందరి జీవితాల్లో జరగరాని సంఘటనలు కూడా జరుగుతుంటాయి, వాటిని అన్నిటినీ అధిగమించాలి. మన తప్పు లేనప్పుడు ఇప్పుడు ఎన్నో వింటూ ఉంటాం మనం అమ్మాయిలు అన్న తర్వాత. సో అలాంటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, పాజిటివ్గా ఉండాలి. భగవంతుడు మనకి జీవితం ఇచ్చింది, మనం ఏదో ఒకటి సాధించాలి. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ ఫోకస్డ్. ఆల్ ఆఫ్ us are not super intelligent people. There are very few people who are geniuses, very few people. But so many others are faring well because of their hard work, because of being focused, because of giving that attention to detail. And pattudala, determination is very important, and determination can drive you to any great heights. ఇప్పుడు మగవారు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు మహిళలు కూడా చేయగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా సమాజంలో వివక్షత అనేది ఎదుర్కొంటూనే ఉన్నారు. సో సమాజంలో కుటుంబ దృక్పథంలోని మార్పు రావాలంటే మనం ఏం చేయాలి? నెమ్మదిగా సమాజం కూడా మారుతూ ఉందండి. ఇప్పుడు ఐ సీ చాలామంది టుడే కొంతమంది మెన్ వెన్ దే ఇంట్రడ్యూస్ దేర్ వైఫ్స్ దే సే మా మేడం అని అంటారు. అంత రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. బట్ ఐ సమ్హౌ ఫీల్ యూ షుడ్ సే నా భార్యనో నా శ్రీమతనో నా మేడం అని అనాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మెనీ ఆఫ్ దెమ్ సే మై వైఫ్. ఎందుకంటే చక్కగా మా ఆవిడ అని చెప్పచ్చు, మా శ్రీమతి అని చెప్పచ్చు. సో ఎస్ ఉంటుందండి, ఇంకా కొంతకాలం ఉంటుంది, ఇంకా మేబీ ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళు. స్త్రీ పట్ల వివక్షత అనేది మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఉంది. అట్లీస్ట్ మన దేశంలో స్త్రీమూర్తిని గౌరవించాలి అనేది చాలా మందిలో ఉంది. ఇప్పుడు మనం కళాంజలిని తీసుకుంటే ఇదొక వస్త్ర ప్రపంచం. సో మారుతున్న జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో వాళ్ళ అభిరుచులు తొందరగా మారిపోతూ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్లుగా, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఎట్లా మీరు డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు? దాంట్లో ఎలాంటి మెలకువలు పాటిస్తున్నారు? బికాస్ ఆఫ్ మనం డ్రెస్ సెన్స్ మనకు తెలిసిపోతుంది, అవసరాలు ఏజ్ని బట్టి అన్నీ మారుతూ వస్తుంటాయి. అవునండి, తగ్గట్టుగా మనం ఎలా డిజైన్ చేస్తాం? ఇవాళ ఏంటంటే ఇఫ్ యూ సీ ఈవెన్ 40-50 years వాళ్ళు కూడా సల్వార్ సూట్స్ వేసుకుంటున్నారు కదా. సో సల్వార్ సూట్స్ కానీ స్టిల్ లైక్ మోస్ట్ ఇండియన్ విమెన్ స్టిల్ లైక్ ఎథ్నిక్ అవుట్ఫిట్స్ ఆర్ Western fusion outfits. Totally Western anedi very much teenagers, certainly we are not in that line, but even mana eenati teenagers, once they are married, they would certainly look at comfortable Indo-Western clothing, mana kurtis, salwar suits. They will continue to be there because there is comfort in that. Mana vatavarananiki koddiga entana mana temperatures are high. So therefore cottons and loose outfits are more preferable on a day-to-day basis. So we are conscious of that. We've developed a garment line, our own in-house garment line. Kurtis ai chestamu, salwar suits chestamu, because we want to give good finish, good quality of fabric, and very, very, very clean embroideries, very neat embroideries. So slowly people have started realizing that we are into this kind of ethnic wear. సో మార్గదర్శి తీసుకున్నట్లయితే మార్గదర్శి అనేది ప్రజల్లో ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని క్రియేట్ చేయడం అది మామూలు విషయం కాదు. అది మీకు ఎలా సాధ్యమైంది?
నేను ఫ్యామిలీలోకి వచ్చేటప్పటికే మార్గదర్శి ఈజ్ అ బ్రాండ్ విత్ గుడ్ విల్ అండి. నేను చైర్మన్ గారు వేసిన ఫండమెంటల్స్, ఆయన పాటించిన విధానాలు, వాటితో జస్ట్ ఒక చిన్న ఆఫీస్ నుంచి 1962లో ఆయన స్టార్ట్ చేసిన సంస్థ, అప్పటికే ఆయన ఆ గుడ్ విల్ అనేది బిల్డ్ చేశారు. కాకపోతే ఏ సంస్థ అయినా ఒక స్టేజ్కి రావడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా వర్క్ చేస్తే డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. సో నేను వచ్చిన తర్వాత గమనించింది అదే, ఈ సంస్థకు గుడ్ విల్ ఉంది. సో ఈ గుడ్ విల్ని మనం ఈ సంస్థ ద్వారా ఎంతోమంది, ఇంకెన్నో లక్షల మందికి మనం ఉపయోగకరంగా చేయొచ్చు. వాళ్ళకి బెనిఫిషియల్, కంపెనీ గ్రోత్కి అది పాసిబిలిటీ ఉంది. సో బికాజ్ I could sense that and I wanted to develop, I wanted the company to grow to a great heights. We started working on that. ఓకే. Yeah. సో చైర్మన్ గారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే ఏదైనా వ్యాపారంలో ప్రాబ్లం వస్తే దాంతో షేర్ చేసినప్పుడు ఎలా సజెస్ట్ చేస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఏదైనా అడగచ్చు. సో ప్రతిదానికి క్లియర్గా ఓపిక్గా వింటారు, చెప్పిందంతా ఓపిక్గా వింటారు, విని క్లియర్గా చెప్తారు. ఇది ఇలా చేసి ఉండాలి, ఇది ఇలా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తారు. కానీ ఇదే చెయ్యి అని ఎప్పుడు చెప్పరు. దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ ద వే టు గో అబౌట్ అని అంటారు. ఆ తర్వాత హీ లీవ్ ఇట్ టు అస్. హీ గివ్స్ దట్ ఫ్రీడమ్. ఓకే, ఒక రకంగా కళాంజలి ఇట్ వాజ్ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హ్యాండీక్రాఫ్ట్స్, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, వీ హ్యావ్ టు సపోర్ట్ ఆర్టిజన్స్ అనే ఉద్దేశంతో. సో తర్వాత హ్యాండ్లూమ్స్ బాగా పికప్ అవటం, సో దాంతో నాకు కూడా పీపుల్ స్టార్టెడ్ లవింగ్ దిస్ బ్రాండ్ కళాంజలి. సో అంత లైక్ ఉన్నప్పుడు వై నాట్ వీ టేక్ ఇట్ టు అదర్ టౌన్స్ అనే ఉద్దేశంతో వీ టుక్ ఇట్ టు అదర్ టౌన్స్. సో ఐ డిడ్ దాట్ విత్ మై ఓన్ ఇనిషియేటివ్. కిరణ్ గారికి కూడా అంత ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే చాలా ట్రావెలింగ్ ఉండేది. సో ఒక్కోసారి ఆయన, ఇంత ట్రావెలింగ్ చేస్తావు, అది స్మాల్ బిజినెస్, అంత టైం స్పెండ్ చేసి స్మాల్ బిజినెస్ మీద చేయాలా నువ్వు అని అనేవాళ్ళు. బట్ దే లెట్ మీ పర్స్యూ మై ప్యాషన్. సో ఒక రోల్ మోడల్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? రెండు కూడా మార్గదర్శి, కళాంజలి, they've come to a certain stage now, that almost a consolidation stage. So managing these two itself is taking my full time actually. So there are plans in the business, in the pipeline. So let me see what God has in destiny for me, what my next role is going to be. And I'm also happy going to schools, colleges, meeting up with students, trying to tell them something that I have learnt in my life. Maybe somebody will be benefited ane oka alochana. It's nice sometimes, ఒక్కోసారి పెళ్ళిళ్ళలో కనపడి, మేడం మిమ్మల్ని ఆ కాలేజ్లో చూసాము, ఈ స్కూల్లో ఉన్నప్పుడు, నేను ఈ స్కూల్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు, మీరు ఈ మాట చెప్పారు అని చెప్తే ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, that they have remembered something that I have said. So that is my purpose of going to the schools and colleges, to give them, not that they don't know of, but probably listening from elders, sometimes not from parents but from others. It really makes a difference. So that's what makes me feel good, and that's how I feel my social responsibility to the society. ఓకే, అంటే మీకులా ఒక రోల్ మోడల్ మహిళగా పేరు తెచ్చుకోవాలంటే మాలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? Love what you're doing, and give it your life. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విజయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కూడా మహిళ రోజే కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
చూశారు కదా శ్రీమతి శైలజా కిరణ్ గారితో స్పెషల్ చిట్చాట్. శైలజా కిరణ్ గారు లాగే ఆమెను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అడుగు ముందుకు వేద్దాం. నమస్కారం.